హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్కి స్క్వేర్ నెక్ ఎలా స్టిచ్ చేసుకోవాలి పర్ఫెక్ట్గా అనేది చూపిస్తాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఈ వీడియో చాలా యూజ్ అయిద్దండి. స్క్వేర్ నెక్ కావచ్చు, స్టార్ నెక్ కావచ్చు, ఏదన్నా షేప్ పెట్టాలి అంటే బ్లౌజ్కి చాలామంది బిగినర్స్ అయితే భయపడతా ఉంటారు. అలా ఏమీ అవసరం లేదండి. చాలా ఈజీగా పెట్టుకోవచ్చు ఏ షేప్ అయినా కానీ మనం బ్లౌజ్కి. ఈరోజు నేను స్క్వేర్ నెక్ చూపిస్తాను. మీకు ఇంకా ఏ మోడల్ నెక్ కావాలి అనేది కామెంట్ చేయండి. తప్పకుండా ఆ వీడియో అయితే మీకు షేర్ చేస్తాను. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి స్క్వేర్ నెక్ కాబట్టి ఎప్పుడైనా నెక్ పీస్ అనేది ఇలా స్ట్రైట్లో తీసుకోవాలండి. ఇలా స్ట్రైట్లో తీసుకొని కింద మనం ఇలా గోరంచు అంటారు కదా, ఇలా ఇలా ఫోల్డ్ చేసి అయితే స్టిచ్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నేను బ్లౌజ్ అయితే రెడీ చేసేసుకున్నాను. ఆల్రెడీ మన ఛానల్లో బ్లౌజ్ కటింగ్ వీడియోస్ ఉన్నాయండి చాలా. ఎవరికైనా బ్లౌజ్ కటింగ్ కావాలి అంటే ఒక్కసారి మన ఛానల్ అయితే చెక్అవుట్ చేయండి. మీకు కావాల్సిన వీడియో అయితే ఉంటుంది మన ఛానల్లో. లేదు, ఈ వీడియో ఓన్లీ నెక్ స్క్వేర్ నెక్ ఎలా వేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఈ బ్లౌజ్కి వచ్చేసి బ్యాక్ నెక్ వచ్చేసి స్క్వేర్ నెక్ అండి. ఇదిగోండి, బ్యాక్ నెక్ వచ్చేసి స్క్వేర్ నెక్ కనిపిస్తుంది కదా మీకు, స్క్వేర్ నెక్. అలాగే ఫ్రంట్ వచ్చేసి రౌండ్ నెక్. స్ట్రైట్ పీస్ తీసుకొని ఫ్రంట్ రౌండ్ కాబట్టి ఇదిగోండి ఇలా ఇక్కడి నుంచి మనకి రౌండ్ తిరిగింది కదా, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు నెక్ పీస్ అనేది మీరు కుచ్చులు పెట్టుకోవాలన్నమాట. ఈ కర్వ్ తిరిగినంత వరకు ఇదిగోండి ఇలా చిన్న చిన్న కుచ్చులు పెట్టుకోండి. ఇలా పెట్టుకున్నారు అంటే చాలా నీట్గా వచ్చింది మీకు షేప్ అనేది, రౌండ్ షేప్ కూడా. చిన్న చిన్న ప్రిల్స్ రౌండ్ తిరిగే వరకు పెట్టుకోండి చాలు. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియోస్ ఎలా ఉన్నాయి, మీకు బ్లౌజ్ కటింగ్ కానీ నేను చెప్పే ఇన్ఫర్మేషన్ అర్థమవుతుందా, ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం వల్ల నాకు చాలా ఇంకా వీడియోస్ చేయాలి అన్న ఇంట్రెస్ట్ అయితే వచ్చిద్ది. ఇదిగోండి, ఫస్ట్ ఇలా నెక్ పట్టి అనేది ఇలా స్ట్రైట్గా ఇక్కడ వరకు జాయిన్ చేసేసుకోండి. ఇక్కడ స్క్వేర్ నెక్ మూల ఉంది కదా, దానికి ఇదిగోండి ఇలా ఒక పావించి ఉందనగా ఇలా ఆపేసుకొని పాదం అనేది కొంచెం పైకి లిఫ్ట్ చేసుకోండి. లిఫ్ట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి, ఇది నేను ఎలా చూపిస్తున్నాను చూడండి, మీకు దగ్గరగా చూపిస్తున్నాను. ఈ క్లాత్ అనేది ఇలా ఇలా పెట్టుకోండి. ఇలా ఇలా మడత పెట్టుకోండి. అర్థమవుతుంది కదా? ఇలా కాదు అనుకుంటే ఇలా అయినా పెట్టుకోవచ్చు మీరు, ఎటు సైడ్ అయినా. ఇదిగోండి, ఈ మూల ఇక్కడ కదా మనకి ఈ స్క్వేర్ నెక్ అనేది ఇక్కడ కదా, ఇక్కడికి ఇక్కడ వరకు వచ్చింది నెక్ పీస్. ఇక్కడి నుంచి చేసుకున్నాం కదా, దాన్ని కార్నర్ దగ్గర మనం మార్కింగ్ చేసుకున్న దాని దగ్గరికి ఇలా పెట్టుకోండి. ఓకేనా? ఇక్కడి నుంచి హాఫ్ ఇంచుకి ఒక మార్కింగ్ చేసుకోండి. ఓకేనా? ఇలా కొలుచుకొని నెక్ పట్టి ఎక్కడ వరకు వచ్చింది అక్కడ ఒక మార్కింగ్, ఒక హాఫ్ ఇంచుకి కానీ ఒక మార్కింగ్ హాఫ్ ఇంచుకి తీసుకొని ఈ 2 పాయింట్స్ ఇలా ఇలా పెట్టేసుకోండి. అర్థమవుతుంది కదా మీకు? అదిగోండి ఇలా ఈజీగా చెప్తాను చూడండి. ఇదిగోండి, ఇది కార్నర్ ఇక్కడికి. ఓకే, ఇది వచ్చేసి ఒక హాఫ్ ఇంచుకి ఒక మార్కింగ్ చేసుకున్నారు కదా, ఆ మార్కింగ్ వచ్చేసి ఇలా పెట్టుకోండి. ఇక్కడికి స్టార్ట్ అవ్వాలన్నమాట. ఇప్పుడు ఈ మధ్యలో ఉన్న ఖర్చు మీరు ఇటు పెట్టుకున్న పర్లా, లేదంటే ఈ కిందకి పెట్టుకున్న పర్లా. ఇలా నేను అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైందా లేదా అనేది కామెంట్ చేయండి. ఒక్కసారి బ్యాక్ వెళ్ళి క్లియర్గా చూసుకోండి. అర్థం అవ్వలేదు అనుకుంటే అదిగోండి కరెక్ట్గా ఆ కార్నర్ దగ్గర మనం సూది అలా కిందకే ఉంచుకొని ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ మళ్ళీ ఇక్కడ కార్నర్ వరకు, ఈ కార్నర్ దగ్గర కూడా చూపిస్తాను క్లియర్గా, ఒకసారి చూడండి. ఇది ఎక్కడ వరకు వచ్చింది, ఇక్కడికి వచ్చింది కదా నెక్ పట్టి, అక్కడికి ఒక మార్కింగ్, అలాగే ఒక హాఫ్ ఇంచుకి ఒక మార్కింగ్ చేసుకోండి. ఈజీగా ఉండాలని ఇలా చూపిస్తున్నాను. ఈ కార్నర్ దగ్గర క్లాత్ అనేది ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇదిగోండి ఇలా, అర్థమవుతుందా? ఇలా ఇలా వేసుకోండి. ఇలా వేసుకొని
సూది అనేది కార్నర్స్లో మీరు తిప్పుకునేటప్పుడు కిందకే ఉండేటట్టు చూసుకోండి. ఇంకా మనం స్క్వేర్ నెక్లో ఎక్కడ మీరు కుచ్చు పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఓన్లీ ఆ కార్నర్స్లో మనం అలా మడత కరెక్ట్గా పెట్టుకోవాలన్నమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. చాలా ఈజీ అండి. మీకు స్టార్ నెక్ కూడా సేమ్ అదే ప్రాసెస్ అన్నమాట. సేమ్ అటు సైడ్ మనం ఎలా అయితే పెట్టుకున్నామో అలాగే కుచ్చులు పెట్టేసుకోండి. ఇటువైపు కూడా కార్నర్ రౌండ్ తిరిగేంత వరకు పెట్టుకోండి. చిన్న చిన్న ప్రిల్స్ చాలు, మరీ ఎక్కువ ఖర్చు ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వచ్చేసి ఈ ఎక్స్ట్రా ఏమన్నా జాయింట్స్ దగ్గర ఎక్కువ ఉందనుకుంటే ఇలా కటింగ్ చేసేసుకోండి. ఇదిగోండి ఇక్కడ ఈ రౌండ్ తిరిగిన కార్నర్స్లో మొత్తం ఇలా టక్స్ పెట్టేసుకోండి. కొంచెం కొంచెం ఈ టక్స్ అనేది కంపల్సరీ పెట్టుకోవాల్సిందే. మీరు ఈ టక్స్ పెట్టుకోలేదు అంటే మీరు ఎంత నీట్గా స్టిచ్ చేసినా కూడా బ్లౌజ్ షేప్ అనేది రాదనమాట నెక్. ఇదిగోండి ఈ మూల ఇలా, ఓకేనా, ఈ చివరి వరకు టక్ పెట్టుకోవాల్సిందే. చూపిస్తున్నాను చూడండి మీకు. ఇదిగోండి స్టిచ్ అక్కడ వరకు ఇలా ఇలా కట్ పెట్టుకోవాల్సిందే. అప్పుడే మీకు స్క్వేర్ నెక్ అనేది తిత్తులు రాకుండా వస్తాయి అన్నమాట. మొత్తం టక్స్ పెట్టేసుకోండి చుట్టూ, నెక్ చుట్టూ, బ్యాక్ ఫ్రంట్ మొత్తం, ఓకేనా. ఇదిగోండి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివర ఎడ్జ్కి, ఈ నెక్ పట్టీ మీద ఈ ఎడ్జ్కి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ కార్నర్స్లో కూడా చూడవచ్చు మనకి ఎంత నీట్గా వచ్చిందో. నేను స్టిచ్ చేసిన తర్వాత చూపిస్తాను మీకు. ఇలా ఎడ్జ్కి అయితే స్టిచ్ వేసుకోవాలి. ఇది కూడా కంపల్సరీ వేసుకోవాల్సిందే. మీరు ఇలా వేసుకుంటేనే మీకు నెక్ షేప్ అనేది కరెక్ట్గా వచ్చింది అనమాట, ఓకేనా. కరెక్ట్గా కార్నర్ వరకు స్టిచ్ వేసుకున్న తర్వాత పాదం అనేది ఇలా పైకి లిఫ్ట్ చేసుకొని ఇలా ఈ ఖర్చు అనేది ఇలా పక్కకు జరుపుకోండి, ఓకేనా. నేను ఎలా చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి ఇలా ఇలా ఇటు వచ్చేసేయాలి ఖర్చు అంతా ఇలా స్ట్రైట్గా. సేమ్ మళ్ళీ ఈ చివర ఎడ్జ్ వరకు స్టిచ్ చేసుకోండి. ఎడ్జ్లో స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఈ ఖర్చు మొత్తం ఇలా, ఇదిగోండి నెక్ పట్టీ అనేది ఇటు వచ్చేసింది చూసారా, క్రాస్ అడ్డంగా ఇటువైపుకి ఇలా వేసుకున్నారంటే మీకు కార్నర్స్లో నీట్గా వచ్చింది అనమాట షేప్ అనేది. ఇలా చక్కగా చివరి వరకు స్టిచ్ వేసేసుకోండి. ఎంత వీలైనంత ఎడ్జ్కి వేసుకోండి. ఎడ్జ్కి వేసుకోవడం వల్ల నెక్ పట్టీ అనేది స్టిఫ్గా ఉంటుంది అనమాట. ఈ కుచ్చులు కూడా మనం ఎలా అయితే ప్రిల్స్ పెట్టుకున్నామో ఆ ఫోల్డింగ్స్ ఇలా అనుకొని చక్కగా స్టిచ్ వేసేసుకోండి. చాలా ఈజీ అండి. స్టార్ నెక్ అయినా ఇదే ప్రాసెస్ అనమాట. మీకు చూపిస్తా చూడండి ఎంత నీట్గా వచ్చిద్దో మనకి స్క్వేర్ అనేది. ఎంత నీట్గా స్టిచ్ చేసుకోవచ్చు. అలాగే ఇటు సైడ్ కూడా చూడొచ్చు మీరు. ఇదిగోండి కార్నర్ అనిపిస్తుంది కదా మీకు, ఇది స్క్వేర్ అనమాట. ఈ మెడపట్టి అనేది ఫోల్డింగ్ చేసుకొని మనం ఒక స్టిచ్ వేసుకోవచ్చు. హెమ్మింగ్ చేస్తేనే బాగుంటుంది. హెమ్మింగ్ చేసుకోండి నెక్ పట్టి అనేది. ఈ నెక్ పట్టి అనేది హెమ్మింగ్ చేసేసుకున్నాము అంటే ఇంకా మనకి స్క్వేర్ నెక్ రెడీ అయిపోయినట్టే. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో మనకి స్క్వేర్ షేప్ అయితే. చూసారు కదా చక్కగా వచ్చిందనమాట షేప్.
మనకి ఎక్కడ ఈ కార్నర్స్లో క్లాత్ కనిపించడం కానీ అలా ఏమీ లేదు. చాలా నీట్గా అంటే నీట్గా వచ్చింది. ఇదేనండి ఇవాళ వీడియో. మీకు నచ్చిందా, మీకు యూజ్ అయిందా వీడియో? స్క్వేర్ నెక్ మాకు ఈ వీడియో వల్ల మా క్లారిటీ వచ్చింది కుట్టుకోవడం అనేవాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి. ఇదిగోండి రౌండ్ నెక్ కూడా చూడొచ్చు మీరు ఎంత నీట్గా వచ్చిందో. ఇదిగో రౌండ్ కూడా చూడండి. మనం స్ట్రైట్ పీస్ వేసినా కూడా ఎంత నీట్గా వచ్చిందో. రౌండ్ కూడా చాలా బాగుంటుంది ఇలా వేసుకుంటే. ఇదిగోండి. వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.